అప్పుడు కుంభకోణాల కాలం, ఇప్పుడు సంక్షేమ పాలన. అబ్బా ఏం చెప్పినావయ్యా రాజ్నాథ్ సింగ్. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు. చెప్పింది చేసే నైపుణ్యం ఒక్క మోదీలోనే ఉందని ప్రశంస. గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి. ప్రపంచ ఐఫోన్లలో 20% భారత్లోనే తయారవుతున్నట్టు వెల్లడి. తెలంగాణ అభివృద్ధిలో వివక్ష లేదని వ్యాఖ్య. సికింద్రాబాద్లో జరిగిన మేధావుల సమ్మేళనంలో ప్రసంగం. అవును మేధావాను, మరి ఈ సమావేశాన్ని నువ్వు వెనుక వచ్చినావు? మేధావుల సమావేశంలో బత్తాయిలు ఎందుకు వచ్చిండ్రు? ఇదే మా బాధ. సరే 12 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటేసినామని. అసలు పేదరికం శాతం ఎంత ఉన్నదో అది చెప్పుర్రి ముందు. ఎంతమంది పేదరికంలో ఉన్నారు ఆ లెక్క చెప్పాలి. 25 కోట్ల మందిని వీళ్ళు పేదరికం నుంచి బయటపడేసిందంటే ఏ 60 కోట్ల 70 కోట్ల పేదలు ఉండాలి. 25 కోట్లను బయటేసిన, ఇంకో 50 కోట్ల మంది పేదరికం నుంచి ఎప్పుడు బయటెత్తావు దానికి చెప్పు. ఇంకోటి సిగ్గుచేటు తెలుసా, మీరు తప్పుడు లెక్కలు చెప్తాను కానీ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కంటే వెనుకబడ్డది. ఆఫ్ఘనిస్తాన్ కంటే డాలర్ తోటి మన రూపాయి విలువ 97 రూపాయలు అయింది. అంటే వాడు $1 ఇస్తే మనం 97 రూపాయలు ఇవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్లో 50 రూపాయలు ఇస్తే చాలు. ఆఫ్ఘానీ కరెన్సీ అంటారు, అంతకుముందు రూపాయి అనేది, ఇప్పుడు ఆఫ్ఘానీ కరెన్సీ అంటారు. డాలరు ఒకటి ఇస్తే వాడు ఆఫ్ఘానీ కరెన్సీ 50 రూపాయలు ఇస్తే సరిపోతాయి. 50 ఆఫ్ఘానీలు ఇస్తే సరిపోతాయి. కానీ మనం 96 ఇవ్వాలి. దీన్ని బట్టి ప్రపంచ మార్కెట్లో మన విలువ ఎంత ఉన్నది, మనం అభివృద్ధి చెందుతున్నామా, దినదినం దిగజారిపోతున్నామా, రూపాయి విలువను బట్టి పోల్చుకోవచ్చు. రూపాయి విలువ మీదనే ఆధారపడి మనం బలంగా ఉన్నామా, దినదినం దిగజారిపోతున్నామా చెప్పచ్చు. దీన్ని బట్టే నువ్వు పేదరికం నుండి బయటేసినావా, పేదరికంలోకి భారతదేశాన్ని నెట్టేస్తానవా అనేది దీన్ని బట్టే మాకు అర్థమవుతుంది. రాజ్నాథ్ సింగ్